తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకులో జరుగుతున్న అక్రమాలపై శుక్రవారం కలెక్టర్ మరియు ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామని జనసేన నాయకులు రాజేష్ యాదవ్ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు జేఎస్పీ లీడర్స్ బాబ్జీ, రాజేష్, మనోజ్, మునుస్వామి, సాయి దేవులతో కలిసి రాజేష్ యాదవ్ మాట్లాడుతూ శతాబ్ద చరిత్ర కలిగిన బ్యాంకులో జరుగుతున్న అరాచకాలపై బ్యాంకు సిబ్బంది మరియు ఖాతాదారులు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల దృష్టికి ఎమ్మెల్యే కుమారుడు మదన్ ద్వారా తీసుకువెళ్లగా ఎమ్మెల్యే అగ్నపై వైస్ చైర్మన్ వాసు యాదవ్ ఛాంబర్ను లాక్ చేయడం జరిగిందన్నారు. ఒక నెల ముందో 1.5 నెల ముందో అన్నారామచంద్రయ్య గారు పైన నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు. నీ స్థాయి అదే. నీకు దారి చూపించిన వ్యక్తినే నువ్వు ప్రశ్నించే కాడికి వచ్చావు. ఆయన చేసింది తప్పు అని ప్రూవ్ చేసే విధంగా నువ్వు ట్రై చేసినావు. ఎందుకంటే స్వామి భక్తి చూపించావు. ఎవరైతే పంచగట్టిన పెదరాయుడు ఉన్నాడో అభినయ్ రెడ్డి చెప్పిందే చేయడం నీ బాధ్యత. కాబట్టి అన్నారామచంద్రయ్య గారి మీద కూడా సరి కులస్తుడి మీద కూడా బురద జల్లడానికి ప్రయత్నించావు. కానీ ఇక్కడ నీ తప్పులు, నీ బండారాలు, నువ్వు చేసిన తప్పులన్నీ బయటపడిపోవడంతో నువ్వు ఏం చెప్పుకుంటావు? నీ పార్టీకి సమాధానం చెప్తావా, లేకపోతే టౌన్ బ్యాంక్కి రాజీనామా చేస్తావా? రాజీనామా చేసి గెలవగలవా? మా ఎమ్మెల్యే గారి గురించి కానీ, మా ఎమ్మెల్యే గారి కొడుకు గురించి కానీ, మా పార్టీ నాయకుల గురించి కానీ ఎవరి గురించి అయినా అవాకులు చెవాకులు పేలితే తప్పులు మీరు చేసి చెండాలు ఊడపెరుకుతామని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు నీ తప్పులు బయటపడుతున్నాయని చెప్పి ఎమ్మెల్యే గారి పైన, ఆయన తనయుడు మదన్ పైన మమ్మల్ని అనగదొక్కుతున్నారని చెప్తున్నావా? పద్ధతి కాదు. రాజకీయాలు ఉందాగా చేయండి. ప్రతి ఒక్కరు ఉందాగానే చేస్తారు. మీరు చేసేది నేర్చుకోండి. మీరేదో గెలికేసి నీ తప్పులను కప్పిపుచ్చుకోవాలంటే ఎవరు చూస్తా ఊరుకోరు. అక్కడ ఎంప్లాయీసు మీకు అనుకూలమైన వాళ్ళు ఉండొచ్చు, అనుకూలమైన లేకపోయినా ఉండొచ్చు. కానీ షేర్లు పెట్టుకునే వాళ్ళు, అక్కడ ఖాతాదారులు అందరూ మీకు అనుకూలంగా పనిచేయరు కదా. వచ్చి చూస్తూ ఉంటారు కదా అక్కడ ఏం జరుగుతుందని. ఇంకా బ్యాంకుని డెవలప్ చేసేదానికి చూడాలి. స్కీములు తీసుకురావాలి. మీరు గెలిచినప్పటి నుంచి టౌన్ బ్యాంక్లో స్కీముల్ని ఏమేమి విధంగా పెట్టారో మీరు చెప్పండి. పోనీ ఈరోజు టౌన్ బ్యాంకులో జరిగే అవకతవకల పైన మేము సిట్టు విచారణ చేయమని చెప్పి మేము ఏ అధికారులను అయితే కోరాలో ఆ అధికారుల దగ్గర పోయి కలుస్తాం. విచారణ జరిపి టౌన్ బ్యాంక్ని కాపాడవలసిందిగా కోరుకుంటాం. మీ మీడియా మిత్రుల ద్వారా మీరు కూడా తెలిస్తే మాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. కొట్టేది తిట్టేది చేసేవన్నీ మీరు, మళ్ళీ ఏమన్నా మారితే మటుకు మా మీదకి వస్తారు. మేము మాట్లాడేవన్నీ నిజాలే. అయ్యా గుర్తుపెట్టుకో వాసు యాదవ్, మేము మాట్లాడేవన్నీ నిజాలే, అబద్ధాలు ఉండవు. ఒక్కటే చెప్తున్నాం, ఈసారి మాట్లాడే ముందు మా ఎమ్మెల్యే గురించి కానీ మా ఎమ్మెల్యే కొడుకు గురించి కానీ మాట్లాడితే మటుకు ఈసారి మీకు పద్ధతిగా ఉండదనేసి కూడా మీరే ముఖ్యంగా మేము తెలియజేసుకుంటూ ఇంకొకసారి ప్రజల్ని గౌరవించేది నేర్చుకోండి ప్లీజ్. మీకు అందరికీ ఇదే నేను కోరుకుంటున్నాను. కలెక్టర్ని కలుస్తున్నాం, రేపు ఎస్పీ గారిని కలుస్తున్నాము. ఈయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆయనకి వినతి పత్రం ఒకటి ఇచ్చే దాంట్లో కూడా మేము అందరూ రేపు వెళ్ళి కలుస్తున్నాము. కోఆపరేటివ్ బ్యాంకులో అంటే ప్రతి ఒక్కరికి షేర్స్ ఉంటాయి. తిరుపతిలో సహకార బ్యాంకు ప్రతి ఒక్కరికి, ఎందుకంటే సహకార బ్యాంక్ అనేది మామూలు అన్ని బ్యాంకుల్లో కంటే కూడా దీంట్లో వడ్డీ తక్కువ అనేసి ప్రతి ఒక్కరు వచ్చి కూడా దాంట్లో బంగారం పెట్టుకోవడం కానీ, ఈ యొక్క బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకొని దాచుకోవడం కానీ, బంగారాన్ని అలాంటివి చేస్తుంటారు. అలాంటి బంగారాన్ని కూడా మీరు ఈరోజు నిజమైన బంగారం కాకుండా వాళ్ళు తీసుకున్న డబ్బును తిరిగి చెల్లిస్తే దొంగ బంగారాన్ని ఇస్తున్నటువంటి మిమ్మల్ని ఏమనాలో ఈ యొక్క ప్రజలు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంక నుంచైనా మీరు ఈ యొక్క పేటీఎం బ్యాంక్ వర్క్ మానేసి ప్రశాంతంగా మీరు బతకాలని, ఎన్డీఏ కూటమి నాయకులు అభివృద్ధి పథంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్తున్నారని మేము తెలియజేసుకుంటున్నాం.